కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీ కైవల్య పదం పతంజలి యోగ సూత్రాలు మాస్టర్ గారు సంపూర్ణంగానే అయితే అందులో ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి విషయాన్ని గ్రహించకూడదు. మాస్టర్ గారు ఎవరిని ధారణ చేయాలి, ఎవరిని ధ్యానించాలి, ఎవరి ఎందుకు సమాధి ఉండాలి అన్న దగ్గర నారదీ యోగ సూత్రాలు అనుబంధం చేసుకోవాలి వస్తారు. అయితే అది కూడా పతంజలి గారు చెప్పారు, ధారణ ఎవరికి ఎవరు ధ్యానం చెప్పారు, ఈశ్వర ప్రణిధానం అని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అందులో వచ్చే రుచి మాధుర్యం అనుభూతి ఆ ధారణ మాధుర్యం కావాలి. కొంచెం డీటెయిల్గా కొంచెం లోతుగా వివరించాలి. దాని నారద వారు ఓడించారు. కానీ చిత్రం ఏమంటే నారద వారు భక్త సూత్రాలు రాశారు. వాస్తవానికి నారదులు రాయలేదు, మంచిగా చెప్పారు. నారదుల వారి కొంతమంది శిష్యులు వారి వద్ద తమ సందేహాలు తెలుసుకుంటూ వారి వద్ద భక్తిని గురించి కొన్ని విషయాలు విని సూత్రాలుగా సంస్కృత భాషలో అలవాటు భక్తి కానీ యోగా కానీ మీమాంస కానీ ఏదైనా వ్యాకరణం కానీ సూత్రాలుగా రాయాలి. సూత్ర వాంగ్మయం సంస్కృతంలో ప్రసిద్ధం. అట్లా రాశారు. అయితే నారదుడు చెప్పింది కాక వేరే ఏమి లేదు. అందుకని దానికి నారద భక్త సూత్రం నామధేయం ప్రసిద్ధి. చిన్న చిన్న సూత్రాలు అనే సూత్రం చిన్నది కానీ రోజు చాలా గమ్మత్ ఏమంటే పతంజలి యోగ సూత్రాలకు అనుబంధం నారద సూత్రాలు. కానీ నారద సూత్రాలు ముందు పుట్టినాయి ద్వాపరాంతంలో, పతంజలి యోగ సూత్రాలు కలియుగంలో పుట్టినాయి. అది తర్వాత నారదుడు ద్వాపర యుగాంతంలో చెప్పినది. ఎందుకంటే మనకు అక్కడ ఒక ప్రస్తావన ప్రమాణం దొరుకుతుంది, యథాకోటిగా దాన్ని బట్టి గోపికల తర్వాత నారదుని భక్తి సూత్రాలు చెప్పినట్లుగా చూస్తున్నాం. పతంజలి దాదాపుగా క్రీస్తుకు పూర్వం ఒక 100 సంవత్సరాలకు క్రీస్తుకు 100 సంవత్సరాలు అనుకోవచ్చు. పతంజలి వరుణుకి ఉన్న వారు మనకు విక్రమార్కుడు శైవ ఆస్థానాలు మహానుభావులు. పతంజలి యోగా యాప్టరిజమ్స్, పతంజలి యోగ సూత్రాలు are very renowned in the whole world. Master G.K. explained them with a practical background in both India and in the West. We have so many books. His speeches in India also are cassetted, and they are recorded, and they are printed also. Not only that, Master wrote some books commenting on the sutras. But while explaining the Patanjali Yoga Sutras, the steps of dharana, that is contemplation, dharana, meditation and samadhi attainment, while explaining the three texts, Master suggested that the bhakti aphorisms, that is the aphorisms of devotion, instructed by the celebrated saint Narada, should be taken as appendix. నారదుడు పతంజలి కంటే ముందు వాడు, చాలా మహర్షుల్లో మునగాడు, జగదాచార్యుడు, జగజ్జనుడు.
పుట్టింది అని. నారదానే పదానికి అర్థమే నారదానం. నారం అంటే నరుడు నారాయణుడు పొందేటువంటి బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞానాన్ని దాచుకోవాలి కనుక నారదుడు. దీనికి మార్కండేయ పురాణంలో ఒక చిన్న కథ ఉంది. స్వామి వామనావతారంలో త్రివిక్రముడైనాడు. స్వామి పాదాలను కడగాలని బ్రహ్మదేవుడికి అనిపించిందట. ఆ వామన పురాణం చదువుతాడు అనిపించి, అరే నీళ్ళు పట్టుకురా అని ఒక పిల్లగా అనిపించాడు. వాడు వాడు నీళ్ళు పట్టుకు వచ్చాక స్వామి పాదాలు కడిగాడు. ఇది ఒక సింబాలిక్. మాస్టర్ explain with practical background some of the aphorisms of Narada about 30, 36. They are also printed in Telugu, 2 volumes. వైజాగ్లో చెప్పారు. అయితే అన్ఫార్చునేట్లీ మాస్టర్ డిడ్ నాట్ కంప్లీట్ ఆల్ ది aphorisms of Narada. మొత్తం చెప్పాల. దాదాపుగా 100 పరీక్షలు ఉన్నాయి. ఇంకా సుమారుగా ఒక 65 సూత్రాలు మిగిలి ఉన్నట్టు మాకు తెలుసుకోవాల్సింది. ఈలోపే వారు దేహాన్ని పరిత్యాగం చేయడం జరిగింది. అయితే వారు చెప్పిన సూత్రాలు కనుక చదువుకున్నట్లయితే ఎంత లూసిడ్గా ఉంటుంది. ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ నారద భక్తి సూత్రాలు అనేది యాపర్ డివోషన్ బై నారద. వెరీ లూసిడ్, వెరీ ప్రిసైజ్, వెరీ ప్రాక్టికల్, ప్రాక్టికల్, attractive, magnetizing, and enchanting, and sweet, inspired, and leading us to the devotional path and the ultimate, the sweetness of bliss of love. అంత బాగా చెప్తారు. ఈ డిఫైన్ లవ్ అండ్ ప్యారబుల్. ఇప్పుడు అది చదివిన తర్వాత నాకు ఇంకా మొత్తం పూర్తి చేస్తే బాగుండు అనిపించి నాకు ఇక్కడ అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాను. మిగిలిన ఒక 2-3 ఏళ్ల క్రితం గురు పూజల్లో కొన్ని సూత్రాలు వివరించడం జరిగింది. ఈసారి మళ్ళా ఏం చెప్పాలి అంటే చివరి రోజు 4 సూత్రాలు నేను చెప్పనే కొన్ని ముచ్చటించుకొని మంచిగా ఆదేశించినట్టుగా నాకు చూపించి కొన్ని రాసుకున్నాను. నారదుని శిష్యుడు ఏదో జస్ట్ సమ్ సూత్రాలు జస్ట్ ది ఇంటర్వ్యూ ఆఫ్ ఎ డిసైపుల్ కేలా గురు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ బాక్స్. శిష్యుడు అడుగుతున్నాడు, కస్తరది మాయా. నారదుని గురించి అసలు బోధనగా అంటాడు. తనకేది వల్లకి తంత్రీజయం సతదనా హరిగీతరవ సుధాధారల వరయోగీంద్ర పురుషోక. ఆయన వీణ వీడుతుంటాడు మన వెన్నెముకను. ఆ వీటిలో వచ్చి నారాయణ నారాయణ వినపడుతుంది. అట్లా ఆయన శ్వాసలో హరిగీతరం, శ్వాసే హరి, శ్వాస ఆయన హరిగానమునకు యోగీంద్రుడు సమాధి పొందిన వాడు కూడా మళ్ళా అంతకంటే గొప్ప సమాధిని పొందుతున్నారు. సమాధిగా అతీతమైన స్థితిలో తొక్కిపోతున్నారు. అటువంటి నారదుడు మనల్ని ఆశీర్వదించారు. శిష్యుడు అడిగాడు, ఎవరు మాయా మాయను ధరిస్తాడు అని 2 మాటలు అడిగాడు. కస్తరతి మాయా. నారదుడు మాయా అంటే ఏంటి? మామూలుగా మాయా అంటే ఓషన్ ఆఫ్ డెల్యూజన్. దెర్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్ప్లనేషన్ ఫర్ నారద సూత్రాస్ బై ది లేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ రామకృష్ణ మఠ్, స్వామి బుద్ధేశాంతి మహారాజ్. I read that book, nice book. But in addition to that, if we go through the explanation of master, it will be perfect. Maya అంటే డెల్యూజన్ అని చెప్తారు. కానీ అకార్డింగ్ టు రాజు కృష్ణ ఇంకా రోజు తెలిసే దైవీ శేషా గుణమయీ మమ మాయా దురజయ మామివయే ప్రపంచంతి మాయావితం తరంతి. అక్కడ మద్రాసు వచ్చే ఒక భాషకారు ఇచ్చారు. మాయా అంటే అది what is the reason? We see the forms of God as men, women, creatures, as person to person, individual to individual. That is Maya. What is jnana or wisdom? Visualizing God, having the vision of God in all the forms. So in order to transcend the ocean of delusion, that is Maya, what have to do is, according to Raja Krishna, this Maya
is comprised of three qualities, that is sattva, rajas and tamas. Sattva means poise and equilibrium, rajas means activity, tamas means inertia. మాయ అనేది మూడు గుణములలో వర్తిస్తూ ఉంటుంది. రజస్ అంటే ఓవర్ యాక్టివిటీ అన్నమాట. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, మరి ఎక్కువగా ఏదో అత్యధికమైనటువంటి అత్యుత్సాహం, ఇంకా చేయాలి, ఇంకా ఏదో సంపాదించాలి. అది మెటీరియల్ కావచ్చు, స్పిరిచువల్. ఇక తమస్సు అంటే అసలు ఏం పని చేయకుండా కూర్చోడు, ఇనర్జీ. మనకి ఈ రెండు అవసరమే, రెండింటి వల్లే సృష్టి నడుస్తుంది. దాంట్లో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ స్ట్రైకింగ్, ఇదేమో వాయిస్. సో a striking balance in between the overactivity, that is rajas, and the inertia, tamas, is called vice. In Sanskrit is called sattva. Natural చెప్తారు కదా, తమస్సట ఇనుప గొలుసుతో బంధిస్తుంది. బద్ధకం, పని చేయకుండా కూర్చోవడం, రాజకీయ రాగి. ఇక రజస్సు ఓవర్ యాక్టివిటీ, రాగి గొలుసుతో బంధిస్తుంది. సప్తం, సప్తం అన్ని కూడా, కానీ అది కూడా బంగారు గొలుసుతో బంధిస్తుంది. ఏ గొలుసు అయితే పోవట్లేదు, మందనేగా. ఈవెన్ సత్తా దట్ ఈస్ వాయిస్ ఆల్సో వైట్ ల్యాండ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ బాండేజ్ అకార్డింగ్ టు ఆర్డర్ కృష్ణ. దట్ ఈస్ జస్ట్ లైక్ ది చైన్స్ ఆఫ్ గోల్డ్, గోల్డెన్ చైన్స్. సత్తా బంధన, బాండేజ్ బై సత్తా వాయిస్ ఈస్ కంపేర్డ్ టు గోల్డెన్ చైన్స్. The bondage of rajas overactivity is compared to copper chains. The bondage of inertia is compared to iron chains. Whatever it is, the chains, the kind of chains will differ, but bondage is one and the same. Imprisonment is one and the same. But sattva ekla bandhistante, naaku sattva undi adi, naaku rajassu ledu, తమస్సు లేదు, నేను సత్తా కూడా సంపాదన నేను అనుకుంటాను. అది మాత్రం ఇంకో మాట చెప్పాడు, సుఖేన జ్ఞానేన మధ్నా. ఉదాహరణ చెప్పారు, నాకు చెప్తారు. ఎక్కడైనా అమ్మ భార్య గారి తల్లి గారికి కూరగాయ పడుతున్నాను, వీడిని పోయినాను, లేదా మందు తెమ్మంది భార్య, ముందు భార్య మెడికల్ షాప్కి వెళ్ళి, లేకపోతే మన అనంతగిరి గారి డిస్టెన్సీకి వెళ్ళి మందు పట్ల ఈ కొత్త గారికి వెళ్తే ఈలోపు వీడికి భజన ప్రోగ్రామ్ ఎక్కడో లేకపోతే సత్సంగమే ఉపన్యాసం, అక్కడ పడ్డాడు. లేట్ అయింది, ఈ రూపాలు జరగకపోయింది, కట్టుబడి ఆ విధంగా బంధుతుంది. సుఖేన బంధువులు. సో ఈవెన్ వాయిస్ ఆల్సో గివ్స్ బాండేజ్ టు మ్యాన్. హౌ? సపోజ్ ఏ పర్సన్స్ వైఫ్ request him to bring a medicine from the dispensary for her immediate acute sickness. He goes on. But on the way, he finds a lecture being delivered by a great person in a meeting, an assembly hall. He sits there and he forgets himself. And so he does not bring medicine in time. Therefore, his wife's sickness is worse. That is how wise also lives. అంటే జ్ఞానేనా, నాకు ఇంత జ్ఞానం ఉందని చెప్తున్నాను, అది ఒక భావం. ఇంకా ఇట్లా ఈ త్రిగుణములతో మాయ బంధిస్తుంది, దీన్ని దాటడం ఎట్లా అని అడిగితే, నన్ను శరణుబోతుల చేత అని కృష్ణుడు చెప్పాడు. ఏమన్నాడు? మామేవయే ప్రపంచంతే, మామంటే అయాం. యూ మస్ట్ సరెండర్ టు అయాం నా. దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్లేట్ ది ఇండివిజువల్, దట్ ఈస్ but consists of the three qualities. దాన్ని నారదుడు ఏం చెప్తున్నాడంటే, యహ సంఘం చదివి, ఎవడైతే సంఘాన్ని వదిలిపెడతాడో, యో మహానుభావం సేవతే, ఎవడు మహానుభావాన్ని సేవిస్తాడో, నిర్మమో భవతి, అట్టి వాడికి అటాచ్మెంట్, మమకారం, నాదనేది పోతుంది, వాడు మాయను దాడతాడు. అంటే కృష్ణుడు చెప్పిన దానికే, హౌ కెన్ యూ విజువలైజ్, హౌ కెన్ యూ సరెండర్? What is the process of surrender to all? What is the background? How can you the process of surrender? That is not the experience here. Who crosses the ocean of delusion of nature? The nature belongs to God. So don't blame nature. By loving nature and by surrendering to the Lord of nature, you can cross. Who discards the company of the unholy? సంఘం చదివి
further and further and seva to serve. A personal guru, if you do not believe in a personal guru as the manifestation of Bhakti himself, you can never attain the transcendence of the Maya. Maya is not the much. దాటినవాడిని పట్టుకునే ఉంటారు. అదే చెప్తున్నారు మహానుభావం సేవ. How can you cross the ocean of Maya? Only because worshipping, being under the magnetization of the person who has already crossed the Maya. అటువంటి మహానుభావం. ఆ తర్వాత గురువుని అందరికీ అంటే అందరు కట్టుకోలేదు. ముందు అసలు పర్సనల్గా వాళ్ళు పట్టుకోవాలంటే దాంతోనే పండిత మొదలు గురువుగా గురువు కట్టుకొని రోజు ఒక మాట కింద పడేయడం అది కాదు. ఆ బాధకు అడుగుదాడలో నడుస్తూ పోవడానికి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇంకా హూ గివ్స్ అప్ ది ఐడియా ఆఫ్ లిబర్టిజం నాట్ మైనస్, నేను నాది అనేది రెండు పోయినవాడు ఆయన. నేను అనే పరిమితమై నేను నాది వాడికి రెండే కలిసేగా. ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్ కన్సిస్ట్ ఆఫ్ టూ థింగ్స్, దట్ ఈస్ మైండ్ అండ్ మైనస్. ఈ రెండు పోవాలి. ఎట్లా? సర్వాంతర్యామి పరమాత్మ దర్శనం. సరెండర్ టు అయా, then you can be deprived of egotism and attachment. Minus. ఇక తర్వాత చెప్పారు, యో విదిగ్ధ స్థానం సేవతే యో లోకబంధం ఉన్మూలయతి నిస్త్రైగుణ్యో భవతి యోగక్షేమం చేయతి. ఎవడు మహానుభావుడు అన్నాడు. ఆ మహానుభావుడు ఇక్కడ నిర్వచించాడు. You must someday say you want to cross the ocean of ignorance. All right. Who is just saying? Yo vidikta sthanam sevate. He who lives in solitude. That is one qualification of a great saint. Also, if you want to follow the saint also, you must not be sadhaka and aspirant also, but follow the instructions. In the first day, you must live in solitude for the sake of meditation. For some time during the day or night. Not that in the later stages you must live in solitude while living among all, not just in a particular place, not without the living the company of father mothers. No, master electorate, Mr. Rodolph is electorated in this direction, and I hope you can appreciate the mantra picture. మాస్టర్ సేస్ ఏకాంత భక్తి ఉంది. దానికి నేషనల్ ఇస్తారు. ఒంటరిగా ఉన్నటువంటి బీ అలోన్ నాట్ ఓన్లీ ఐ హ్యావ్ జాకెట్ డౌన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది మద్రాస్. బీ అలోన్ బై ఇంక్లూజన్ నాట్ బై ఎక్స్క్లూజన్. నాకు ఎవరితో పని లేదండి, నేను ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తాను. ఏం ధ్యానం చేస్తాను? వీడు పిల్లలు చేస్తాను. అప్పుడు జ్ఞాపకం వస్తారు. వీడికి ఇష్టమైన వాళ్ళు వస్తారు, అంతకంటే ముందు అనిష్టమైన వాళ్ళు వస్తారు. వీడికి ఎవరి యొక్క అభిప్రాయం లేదని వాడు వస్తారు. వీడికి సంతానం వాడు వస్తారు. అక్కడ ఇంకా ధ్యానం చేస్తారు, 2 గంటలు చేస్తారు. ఇదో కొద్దిసేపు ఎవరి మీరు మాట్లాడి మీరు ఈజీగా శిక్షణ ఉందో 10 నిమిషాలే చేస్తారు, నేను గంటన్నర చేస్తానని చెప్పుకుంటున్నాను. సరే, అది నేను కాదు కానీ వారి వచ్చినే వారిదే కానీ మన పద్ధతిని విమర్శించారు. ఎవరెవరు విమర్శించకండి పద్ధతి వారి. సో బై ఇంక్లూజన్ we must include all into our heart, because the root of our heart is I am. In fact, our original essence is I am. Everybody's essential first is I am. So you include all. ఎంతమంది మధ్య ఉన్నా ఒకరి యందు జీవించుకునే ఏకాంతం అది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు కంటిదే ది హ్యాబిట్ ఆఫ్ మెడిటేటింగ్ మనం I am while sitting among so many birds. ఎన్ని నెంబర్ వందలున్నది, వేలున్నది, లక్షలున్నది. ఒకరి అందే మీరు జీవించండి. ఆ ఒక్కడి అందే మీరు జీవించండి. అందరి ఎందు ఒకరిని ధ్యానించండి. ఫస్ట్ స్టేజ్. ఒక్కరి ఎందు అందరినీ ధ్యానించండి. తప్ప లోకమంతా ఉన్మూలయ్యేది. అంటే ఎవడైతే భక్తి కావాలనుకుంటున్నాడో, ప్రేమ కావాలనుకుంటున్నాడో అలాంటి వాడికి లోకమంతా అప్రూటెడ్. ది బాండేజెస్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఆర్ అప్రూటెడ్ when you develop practice, yoga practice and practice of devotion. Such is the quality of the saint.
peace and one who is distant far from love, far from bliss, far from peace. You are bound by the material pleasures. What is? But if you develop love, you develop happiness, and you are free from material bodies. Yogakshevam Jagati. Nijamaina bhakti margam, who is the true devotee to master? One who sacrifices yoga and kshema. Yogakshevalu వదిలిపెట్టిన వాడే చాలా మాట. అంటే యోగక్షేమాలు వదిలిపెట్టమంటే ఏ తినకుండా తిరగమని కాదు. యోగక్షేమములు కావాలనేటువంటి కోరిక, అది ఎట్లా అనేటువంటి ఒక అంబిషన్, ఒక టెన్షన్ వదిలిపెట్టున్నాను. నా క్షేమం ఎట్లా, నేను ఆరోగ్యం ఎట్లా, నేను బాగుండేది ఎట్లా, ఆరోగ్యానికి కావాల్సిన సాధన చేసుకోండి. కానీ టెన్షన్ ఆరోగ్యం అయిపోతుందని టెన్షన్ వల్ల ఇంకా అనారోగ్యం ఉంటుంది. నాకు డబ్బులు ఎట్లా వస్తాయి, మా అమ్మాయి ఎట్లా వస్తుంది, మనం అడుగు పోతుంటే దానిలో అడుగుతుంటారు. మా అబ్బాయి ఉద్యోగం రాలేదు, కోర్స్ అయిపోతే ఎప్పుడు అది కనుక వన్ హూ ఫర్గెట్స్ he performs duties, all right, but he does not mind the results and the welfare of himself. He is just saying, he is a true devotee to God. That is according to God. Next, yoga. Yoga is liberation like universe, not universe. You do practice of yoga. You practice devotion to God. You love all, love all. That's all. Don't be having tension about the final evaluation. And that is what Nanda says. Be alone by permeating, not by differentiating. Eliminate others by becoming yourself. See what God is now. Next day, you become all. There is no other than yourself. Live alone in all. Do not take the presence of others who say the word. Do not take to them who think to you. Still you will live alone in them by transforming them into yourself. It is called true solitude. According to Master and Karma. Because Sarvador, Yaha, Karma Param Jagati, Karma is Sajasati, Tato, Nirdondo, Bhavati. నిజమైన మొదటి క్వాలిఫికేషన్స్ ఆఫ్ ట్రూ డివోటీ whom we have to surrender our own way. కర్మను ప్రతిమను తనదారా పొందే కొద్ది జరిగే పూర్తి మాటలు చాలా బ్రహ్మాండం. నాకంత ఆనందం ఏంటంటే ఇక మన చెప్పలేదు. అమ్మ సాధనలో పై ముగ్గురు వచ్చిన లెక్చర్స్ అన్ని కాదు, చదువుకొని చెప్పినవి కాదు. సాధన చేస్తుంటే తన అనుభవంలో పెద్దలు అనుసరిస్తూ ఉంటే వన్ హూ గివ్స్ అప్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్, renounces all the results of the effects of the actions. అట్లాగే కర్మాన్ని సరే రిజల్ట్స్ వదిలేయమన్న బాగా ఉందా, కర్మాన్ని సంజయ్ పనులు కూడా వదిలేయి. వర్తమానంలో పోవాల్సిన వాడు పనులు కూడా వదిలేయమంటున్నారు. అది కాదు, పనుల యొక్క ప్రపోజల్స్ వదిలేయమన్నారు. అక్కడ పెట్టిన బట్టి మనం యూ మస్ట్ నాట్ గివ్ అప్ యువర్ డ్యూటీస్, బట్ యు డూ యువర్ యాక్షన్స్, యువర్ డ్యూటీస్ ఇన్ యువర్ మెటీరియల్ లైఫ్ ఆల్సో. But don't propose any action. Let the proposal come from the Lord, not the Guru. You just let Lord, let your Guru Master work through you. You not do that work. What you have to do is just allow him to work. That is what Arthur says here. You do away with action. That means you do away with action. No. ప్రపోజల్ కిం కర్మ కిం అకర్మే కవయోగ్యత్ర మోహిత. ఏమి చెయ్యాలి, ఏం నిత్యకర్మలు ఉంటే జీవితం రుచిపోవడం, స్నానం చేయడం, వంగడం పోయింది అందరికీ తెలుసు. కానీ ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు ఏం చేయాలో ఒక పరిస్థితులు నైతిక కష్టాలు వస్తాయి. అప్పుడు ఎట్లా తెలియదు. అది మునులు కూడా పొరపాటు కనిపెట్టుకుంటున్నారు. ఏం చేయాలి, ఈవెన్ ది సెయిన్స్ ఆర్ ఆల్సో ఎంటైర్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్. What you have to do is to surrender to the Master. He proposes, he decides. Not only he instructs, but he decides and he works as a shepherd.
you are as same as you not do it. Even you do whatever you do, but it is same as you have done nothing. Because it is not that you are doing it. God or Master is doing to you. అందరి కూడా అంటారు 1000 మందిని చంపినా ఇప్పుడు ఏది అంటదు అంటాడు. ఎప్పుడంటే నీకు సంపాదన లేనప్పుడు కొత్తగా గట్టిపడు అక్కడ రాజకీయంలో ఇది చక్కగా ఎవరన్నా చంపాలి, కొట్టాలి, గిల్లాలి, వాటిని బాధించాలి నీకుందో అది జీవన బాధించిన మహాపాపం. కుక్క మీద రాయేసిన కానీ యుద్ధంలో మన దేశాన్ని ధర్మాన్ని కబళించే వాళ్ళను అరికట్టి దేశాన్ని కాపాడుకోవడం కోసం నీవు 1000 మందిని వాక్యంలో చంపినా నీకు పాపం అంటదా, నీ హత్య కాదు, నీ ప్రపోజల్ కాదు. If you kill some fellow and say it is a holy war in the name of your religion, that is a great sin. That is the second. But if you kill others who are enemies in your country, who want to hurt your country, capture your country, aggression, you do aggression on your country, fight for the sake of your country. In the meanwhile, in the path of your fight for the sake of your country is that indeed it may so happen that you are trust, even though you do not kill, you are trust in others. Then it is no murder, it is no assassination, it is no massacre. It is devotion to God. That is what God is saying. Sorry. Suppose let them go over. You be above, there is a opposition. That is God is devotee. ఇంకొక విషయం చెప్తున్నాడు. వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ? అద్భుతమైన వాక్యం, చాలా గొప్పది. కొంచెం దీనికి కన్ఫ్యూజ్ అయినాము. యో వేదానికి సత్యసతి కేవలం అనిక్షిత అనురాగం. He who discards even actions enjoyed by the scriptures, holy scriptures, he only attains uninterrupted doubt. That is it. That doesn't mean generally we take the meaning in this way, in the negative way. We must give up all the actions enjoyed by the holy scriptures. The worship, the meditation, no, not that. Yes, what Narada wants to say really is, suppose, take an example, అట్లా చెప్తున్నారు. ఒక ఆయన సంధ్యావందనం పూజ చేస్తున్నాడు. ఇంతలో ఎవడో వచ్చి అన్నం పెట్టమన్నాడు.